ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? రాజధాని శంకుస్థాపనకు ఎంత ఖర్చు చేస్తున్నారు? సింగపూర్ బృందం ఎలా సర్వే పనులు చేస్తోంది? రాజధాని వ్యవహారాలన్నీ మంత్రి నారాయణ ఎందుకు చూస్తున్నారు? రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేశారా? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? భూములు కోల్పోయిన రైతన్నలు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారా? వీటన్నిటికీ మంత్రి నారాయణ ఏం చెబుతున్నారో మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ముహూర్తం దగ్గర పడుతుంది. విజయదశమి నాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. నారాయణతో మాట్లాడి ఆ వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇవాళ అమరావతి రాజధానికి 22 శంకుస్థాపన జరగబోతుంది. ఈ శంకుస్థాపన ఏ ప్రాంతంలో ఏ నిర్మాణాలకు బేస్ చేసుకుని బేసిక్గా స్టార్ట్ చేస్తారు? ఇంత గొప్పగా మీరు ఒక గొప్ప ఈవెంట్గా చేయడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మన అమరావతి నగరం యొక్క శంకుస్థాపన అక్టోబర్ 22వ తేదీగా నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందండి. ఆ రోజు ఉదయం 12:35 నుంచి 12:45 వరకు ఉంటుంది. ఇది ప్రజా రాజధాని, ప్రజలందరి యొక్క భాగస్వామ్యంతో కట్టే రాజధాని. ఎందుకంటే మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఒక రాజధాని అంటూ లేదు. అందువల్ల మనం రాజధాని కట్టుకోవాలి కాబట్టి యాక్చువల్గా ఈ ప్రజా రాజధాని నిర్మిస్తున్నాం. ఇటువంటి అకేషన్ వెరీ రేర్గా వస్తుంది. మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రాజధాని అనేది కట్టుకోవాలి, అలాంటి పరిపాలన అనేది సక్రమంగా జరగదు. ఆ ఉద్దేశంతో ఈ రాజధాని నిర్మాణాన్ని చేపట్టాం. అయితే రాజధాని అనేది కేవలం అక్కడ సెక్రటరియేటు, రాజ్భవను, హెచ్ఓడి ఆఫీసులు, కమిషన్స్ ఆఫీస్ కాదు. ఇది ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రాజధాని. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచే రాజధానిగా ఉండాలి. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచేటట్టుగా, మన రాష్ట్రం యొక్క ఆర్థికాభివృద్ధి జరిగేటట్టుగా ఉండే రాజధాని కట్టాలని ఈరోజు సీఎం గారు యాక్చువల్గా అటువంటి రాజధాని ఈరోజు సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి యాక్చువల్గా ఇక్కడ రాజధాని కట్టే విధంగా నిర్ణయించడం జరిగింది. సార్ ఇవాళ మీరు పిలుపునివ్వగానే, రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వగానే రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇప్పటివరకు ప్రైవేటు భూములు, ప్రైవేటు రైతులంతా కూడా చాలా సారవంతమైన విలువైన భూములన్నీ ఇచ్చారు. మీరు శంకుస్థాపనకు భూములన్నీ మీరు స్వాధీనం చేసుకుని ఇప్పుడు శంకుస్థాపనకు కూడా వెళ్తున్నారు. అయితే శంకుస్థాపనకు వెళ్తున్నప్పుడు కూడా రైతులకి మీరు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారా? ఇప్పుడు ఈ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు? వాళ్ళకి ఇచ్చిన హామీల్లో ఇంకా మిగిలిపోయిన సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? అంటే రాజధానికి భూమిని రైతులు 33,000 ఎకరాలు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే రైతులకు ఏదైతే చెప్పామో వాటిలన్నిటినీ చెప్పిన దానికంటే ముందే చేయడం జరిగింది. వాళ్ళకి ఇస్తానన్న యాన్యుటీ కానీ లేదా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ ఉన్నాయో వాళ్ళందరికీ 2,500 నెలకు చొప్పున 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పాం. అదేవిధంగా యాన్యుటీ తీసుకుంటే జరీబ్ భూమి అయితే సంవత్సరానికి 50,000, జరీబ్ కాని భూమి అయితే సంవత్సరానికి 30,000 లెక్కన 10 సంవత్సరాలు ఇస్తాం. దాన్ని కూడా స్టార్ట్ చేసాం. సో వాళ్ళకి సీఎం గారు ఏదైతే చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నామండి. ఎక్కడన్నా ఒకరు ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రుణమాఫీ ఉంది. రుణమాఫీ యాక్చువల్గా అంటే ఒకేసారి మొత్తం 1,50,000 వరకు చేసాము. చేయంగా కొంతమంది కొంత ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే బ్యాంకులో డేటా ఎంట్రీలో టెక్నికల్ ప్రాబ్లం. అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా మొన్నటి వరకు ఒక 400 మంది అకౌంట్లు ఉంటే 400 అకౌంట్స్ ఉంటే వాటిని కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. సార్ ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి వాళ్ళ వాటా కింద మీరు ఇవ్వాల్సిన రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ కమర్షియల్ ఫ్లాట్స్ కానీ ఎప్పటికి ఇస్తారు? 22లోపు ఇచ్చే అవకాశం ఉందా లేదా? అంటే వారికి తిరిగిస్తానన్న భూమి ఏంటంటే ల్యాండ్ పూలింగ్ పూర్తి అయిన తర్వాత 1 yearలో ఇస్తామన్నామండి. అయితే ఇంకా కూడా ఒక 1,200 ఎకరాలు 1,300 ఎకరాలు రావాల్సి ఉంది. అది కూడా రోజు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు రైతులు ఇస్తూ ఉండారు. అది కూడా త్వరలో పూర్తవుద్ది. మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని మీరు తీసుకున్నారు. మాస్టర్ డెవలపర్ ఎంపికకి సంబంధించి గతంలో మీరు ఖచ్చితంగా ఓపెన్ టెండర్ లాంటివి పిలుస్తాం, ఎవరు వచ్చినా సరే ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సింగపూర్తో ఏమైనా లాలూచి వ్యవహారం నడిచిందా? ఎందుకు మాస్టర్ డెవలపర్ వ్యవహారాన్ని వాళ్ళకి అప్పగించాలని నిర్ణయించారు? అటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ప్రపోజల్ మాస్టర్ ప్లాన్. దాన్ని మాస్టర్ ప్లాన్గా కన్వర్ట్ చేస్తాం. తర్వాత డెవలప్మెంట్లో అక్కడ టోటల్గా
అది 54,000 ఎకరాలండి మొత్తం టోటల్గా. ఈ రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోపు టెంపరీ క్యాపిటల్ మనం యాక్టివిటీ నడపాలని విజయవాడ కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెంపరీ క్యాపిటల్ వర్క్ ఫ్రేమ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది సార్? రెండోది, ఒకప్పుడు అక్రమ భవనాలు నోటీసులు ఇచ్చిన భవనాల దగ్గరే మళ్ళీ ఇప్పుడు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహించుకోవడం మంచిదే అంటారా? అంటే యాక్చువల్గా మనకు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మొన్నటి దాకా హైదరాబాద్లో జరిగిందండి. అయితే ఇక్కడ ఉన్న 13 జిల్లాల్లోని 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని సీఎం గారు క్యాంప్ ఆఫీస్ని యాక్చువల్ ఇక్కడే పెట్టి వారంలో 5 రోజులు యాక్చువల్గా విజయవాడ లేదా ఈ 13 జిల్లాల్లో ఉండేటట్టుగా నిర్ణయించి వారు ఉంటున్నారు. సెక్రటరియట్, రాజ్భవను, హెచ్ఓడీల ఆఫీసులు, తర్వాత వచ్చి మన ఐకానిక్ టవర్స్ ఏదైతే అనుకున్నా అవి, తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆఫ్ కొంతమందికి, కొన్ని బిజినెస్ సెంటర్స్ ఖచ్చితంగా 2018 డిసెంబర్ కల్లా ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా రాజధాని పర్మనెంట్ రాజధాని 2018కి ఎటువంటి పరిస్థితులు కూడా చేసి ఇక్కడి నుంచే పర్మనెంట్ రాజధాని అనేది పరిపాలన సాగుతుంది.